హలో ఎవ్రీవన్. ముందు వీడియోలో మనం ఆల్రెడీ కొన్ని ప్రీరిక్విజిట్స్ తెలుసుకున్నాము. ఈ ఐఎండిబి డేటా సెట్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇంకా ఎంబెడింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు కోడ్ వీడియో చూసేద్దాము. ఇక్కడ మనం వొకాబులరీ సైజ్ అనేది 88Kకి ఫిక్స్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు వొకాబులరీ అంటే ఏంటో. అండ్ వొకాబులరీలో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కూడా ఉండొచ్చు. కానీ మనం 88Kకి అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత వచ్చే వర్డ్స్ అన్నీ అన్నోన్ టోకెన్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. అండ్ మ్యాక్స్ లెంత్ ఒకవేళ డిఫరెంట్ లెంత్స్ ఉంటే మనం ఒక ఫిక్స్డ్ లెంత్కి ప్యాడ్ చేయాలనుకున్నాం కదా. ఇక్కడ మనం లెంత్ అనేది 250కి ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఈ ఐఎండిబి డేటా సెట్ అనేది TensorFlow.keras డేటా సెట్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. మనం సింపుల్గా imdb.load డేటా అండ్ మనం ఒక వెబ్ సైజ్ ఇస్తే ఆ ఒక వెబ్ సైజ్కి తగినట్టు ఇండెక్సెస్ అడ్జస్ట్ చేసి ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్ డేటా సెట్స్ కింద స్ప్లిట్ చేసి ఇచ్చుద్ది అనమాట. ఒకవేళ ట్రైనింగ్ డేటా చూస్తే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ట్రైనింగ్ డేటాలో మనకి జస్ట్ ఇండెక్సెస్ ఉంటాయి. ఈ ఇండెక్సెస్ అనేవి కరస్పాండింగ్ వర్డ్స్కి లింక్ అయి ఉంటాయి అనమాట. 14 అనేది ఒక కరస్పాండింగ్ వర్డ్కి లింక్ అయి ఉండిద్ది. 1 అనేది స్టార్ట్ అనే టోకెన్తో లింక్ అయి ఉండిద్ది. అండ్ సిమిలర్లీ 22 అనేది ఒక కరస్పాండింగ్ టోకెన్తో లింక్ అయి ఉండిద్ది. అలా ప్రతి ఇండెక్స్ అనేది ఒక కరస్పాండింగ్ వర్డ్తో లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ట్రైనింగ్ డేటా పాయింట్. అండ్ దాని కరస్పాండింగ్ లేబుల్ వచ్చేసి 1. అండ్ మీకు ఆ ఇండెక్సెస్ ఏంటేంటో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ imdb.getWord ఇండెక్స్ అంటే మీకు ఆ ఇండెక్సెస్ అన్నీ ఒక డిక్షనరీలోకి వచ్చేస్తాయి. ఆ డిక్షనరీని నేను జస్ట్ సార్ట్ చేసి మీకు చూపించడానికి సార్ట్ చేస్తున్నాను. సో సార్ట్ చేశాక దా అనేది చాలా ఎక్కువ రిపీటింగ్ అయ్యే వర్డ్ కాబట్టి దానికి ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ మీకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఇండెక్సింగ్. అండ్ ఫస్ట్ 4 ఇండెక్సెస్ అనేవి ఒక స్పెషల్ టోకెన్స్కి రిజర్వ్ అవుతాయి. ఆ తర్వాత ఇండెక్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇది స్టార్ట్స్ ఫ్రమ్ 4 అనమాట. కానీ ఇక్కడ 1 నుంచి చూపిస్తున్నాడు. కానీ యాక్చువల్లీ ఇందులో ఈ నెంబర్స్ అనేవి 4 నుంచి ఈ వర్డ్స్కి స్టార్ట్ అవుతాయి. సో దాకి యాక్చువల్ ఈ నెంబర్స్లో 4 ఉంటే దా అని అర్థం అనమాట. సో ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 ఉంటే దాని మీనింగ్ ఇక్కడ దా వర్డ్ ఉందని చెప్పి అర్థం. బేసికలీ ఈ దాన్ని ఇండెక్స్ని మళ్ళీ నేను అప్డేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఇండెక్స్ని నేను జస్ట్ +3 చేసి అప్డేట్ చేస్తున్నాను. ఫస్ట్ 4 ఇండెక్సెస్లో మనం చెప్పుకున్న స్పెషల్ టోకెన్స్ని యాడ్ చేశాను. ప్యాడ్, స్టార్ట్, అన్నోన్, ఇంకా అన్యూస్డ్. అండ్ వన్స్ ఇది అయిపోయాక మీరు యాక్చువల్ సెంటెన్స్ ఏంటి అనేది చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ సెంటెన్స్ అండ్ ఇంకా దాని తాలూకు లేబుల్ 2 ప్రింట్ చేస్తున్నాను. సో ఈ డీకోడెడ్ రివ్యూలో ఫస్ట్ ట్రైనింగ్ డేటా పాయింట్ తాలూకు సెంటెన్స్ ఉంది. సో ఈ సెంటెన్స్ చూసుకుంటే దిస్ ఫిల్మ్ వాజ్ జస్ట్ బ్రిలియంట్. కాస్టింగ్, లొకేషన్, సీనరీ, స్టోరీ, డైరెక్షన్, ఎవ్రీవన్స్ రియల్లీ సూటెడ్ ద పార్ట్ ది ప్లేడ్. ఇంతవరకు చదివితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక పాజిటివ్ రివ్యూ అని. అండ్ దాని లేబుల్ కూడా మనకి 1 ఉంది. అండ్ సెకండ్ రివ్యూ చూద్దాము. సెకండ్ రివ్యూ వచ్చేసి బిగ్ హెయిర్, బిగ్ బూబ్స్, బ్యాడ్ మ్యూజిక్ అండ్ చైన్ సేఫ్టీ పిన్. దీస్ ఆర్ ద వర్డ్స్ టు బెస్ట్ డిస్క్రైబ్ దిస్ టెరబుల్ మూవీ. ఇంత పార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక గుడ్ మూవీ కాదని. అండ్ దాని రివ్యూ వచ్చేసి 0 ఉంది. మనం యూట్యూబ్లో చాలా రివ్యూస్ ఇలాంటివి చూస్తూ ఉంటాము మన తెలుగు మూవీస్కి. అండ్ ఆ తర్వాత మనం లెంత్ చూసుకుంటే ట్రైనింగ్ డేటా 1 ఫస్ట్ డేటా పాయింట్ తాలూకు లెంత్ వచ్చేసి 189 ఉంది. వెరస్ ఫిఫ్త్ డేటా పాయింట్ తాలూకు లెంత్ వచ్చేసి 43 ఉంది. సో ఇలాగ అన్ని డిఫరెంట్ లెంత్స్లో ఉంటే మనకి ఇన్పుట్ ప్రాసెస్ చేయడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. సో అందుకే మనం ఏం చేస్తున్నాము, జస్ట్ అన్నిటినీ సేమ్ లెంత్లో తేడానికి ట్రై చేస్తాం అనమాట. సేమ్ లెంత్లో తేడానికి ట్రై చేసినప్పుడు మనం ప్యాడ్ సీక్వెన్సెస్ యూస్ చేయొచ్చు. అండ్ ఆ వర్డ్స్ అన్నిటినీ మనం ఫిక్స్డ్ లెంత్కి ప్యాడ్ చేయొచ్చు అనమాట. అందుకే మ్యాక్స్ లెంత్ ఇక్కడ ఒక ఇన్పుట్గా ఇస్తున్నాము. మ్యాక్స్ లెంత్ వచ్చేసి ఇక్కడ మనం 250 తీసుకున్నాం అనమాట. ముందు ఏ సైజులో ఉన్నా సరే వన్స్ ఇది అప్లై చేశాక మనకి ఈ sequence.pad సీక్వెన్సెస్ అప్లై చేశాక 250 సైజ్ డేటా కింద మారిపోతాయి. అండ్ జీరోస్ అనేవి ముందు ప్యాడ్ అవుతాయి అనమాట. సో 0 అనేది ప్యాడింగ్ టోకెన్కి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అన్ని స్టార్టింగ్లో జీరోస్ ఉంటాయి. తర్వాత 1 అంటే స్టార్ట్ టోకెన్, ఆ తర్వాత యాక్చువల్ వర్డ్స్ తాలూకా టోకెన్స్ ఉంటాయి అనమాట. సో ఇలా అయితే ఆఫ్టర్ అప్లయింగ్ ప్యాడింగ్ అన్ని ఇన్పుట్స్ తాలూకా లెంత్ అనేది 250కి ఈక్వల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇవన్నీ అయిపోయాక మనం మన మోడల్ బిల్డ్ చేస్తున్నాము. అండ్ మన మోడల్లోని
నేను చెప్పాను కదా! ఈ ఇండెక్సెస్‌తో ఇక్కడ చూసే ఇండెక్సెస్‌తో వర్డ్ మీనింగ్ అనేది మోడల్ క్లియర్‌గా అర్థం చేసుకోలేదనమాట. సో, క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోతే మోడల్ మనకి సరైన అవుట్‌పుట్ ఇవ్వలేదు. అందుకే మనం ఏం చేయాలంటే ఒక ఎంబెడింగ్ లేయర్‌ని యాడ్ చేయాలి. ఎంబెడింగ్ లేయర్‌లో బేసికల్లీ వొకాబులరీలో ఉన్న ప్రతి వర్డ్‌ని ఒక 32 సైజ్డ్ అర్రేతో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పారామీటర్ వొకాబులరీ సైజ్ ఇచ్చాం. వేరే సెకండ్ పారామీటర్ వచ్చేసి 32 అని ఇచ్చామనమాట. మీకు ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఎంబెడింగ్ ఎలా జరుగుతది ఏంటి అనేది. సో, ఎంబెడింగ్‌లో ఒక వెయిట్ మెట్రిక్స్ ఉండిద్ది. అండ్ ఆ వెయిట్ మెట్రిక్స్ బేసికల్లీ ప్రతి వర్డ్‌కి ఒక రో ఇచ్చిద్దనమాట. అండ్ ఈచ్ రో ఆ ఎంబెడింగ్ తాలూకు సైజ్ ఎంతో అన్ని నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయన్నమాట ఈచ్ రోలో. వర్డ్ 1లో మనం ఇక్కడ ఎంబెడింగ్ సైజ్ 32 అనుకుంటున్నాం కాబట్టి వర్డ్ 1 తాలూకా వెయిట్స్ ఎన్ని ఉంటాయి? 32 ఉంటాయన్నమాట. అండ్ టోటల్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 88K వొకాబులరీ సైజ్ కాబట్టి 88K ఇంటూ 32. సో, ఇది మన మ్యాట్రిక్స్. అండ్ ఈ వెయిట్స్ అన్నీ మన పారామీటర్సే. ఎందుకంటే మోడల్ అప్డేట్ చేస్తది కాబట్టి. సో, వర్డ్ 1కి 32 వెయిట్స్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ వర్డ్ 2కి 32 వెయిట్స్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ వర్డ్ 88Kకి కూడా 32 వెయిట్స్ ఉంటాయన్నమాట. ఇది మన ఓవరాల్ ఎంబెడింగ్ మెట్రిక్స్. ఓకే. అండ్ ఈ మెట్రిక్స్‌లో ఉన్న వెయిట్స్ అన్నీ మన ట్రైనింగ్‌లో అప్డేట్ అవుతా ఉంటాయి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే మనం ఒక కరస్పాండింగ్ వర్డ్ ఇన్‌పుట్‌గా పంపియాలనుకుంటున్నామో ఇన్‌స్టెడ్ ఆఫ్ సెండింగ్ దట్ ఇండెక్స్ మనం ఏం పాస్ చేస్తాము? ఆ రోలో ఉండే 32 సైజ్డ్ అర్రేని పాస్ చేస్తాం. ఓకే. ఒకవేళ వర్డ్ 2 పాస్ చేయాలనుకుంటే జస్ట్ డైరెక్ట్‌గా ఈ మొత్తం రోని పాస్ చేస్తాం అన్నమాట. అండ్ వన్స్ ఎంబెడింగ్ అయిపోయాక మనం ఆ రెండింటికి పంపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1, 4, 32, 23 ఇలా ఉన్నాయనుకోండి. ఇవి మన ఇన్పుట్ ఇండెక్సెస్ మన ట్రైనింగ్ ఎగ్జాంపుల్‌లో. ఈ ఎగ్జాంపుల్ ఆర్ ఈ డేటాని మనం ఇన్పుట్‌గా పాస్ చేసి మనం అవుట్‌పుట్ ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాము. బేసికల్‌గా ఇది మన ఆర్ఎన్ఎన్ సెల్ అనుకోండి. ఇప్పుడు మీరు ఆర్ఎన్ఎన్ సెల్‌ని నిలువుగా చూసారు. ఇప్పుడు అడ్డంగా గీస్తున్నాను అంతే తేడా. బట్ ఫర్ నౌ ఇది మన ఆర్ఎన్ఎన్ సెల్ అనుకుందాం. అండ్ ఈ ఆర్ఎన్ఎన్ సెల్‌కి మనం ఇన్పుట్ పాస్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడి నుంచి ఇన్పుట్ పాస్ చేస్తున్నాం అనుకోండి. అండ్ ఇన్పుట్ పాస్ చేసేటప్పుడు ఇన్ జనరల్ ఒకవేళ మనం ఎంబెడింగ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు డైరెక్ట్‌గా ఈ నంబర్ పాస్ చేస్తాం. కానీ ఎంబెడింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 ఏం పాస్ చేస్తాం? ఫస్ట్ రోలో ఉండే 32 వాల్యూస్‌ని పాస్ చేస్తాం అన్నమాట. ఇన్పుట్‌గా ఎంబెడింగ్ చేసిన తర్వాత మనం 32 నంబర్స్‌ని పాస్ చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ 32 ఇన్పుట్స్ ఉంటాయన్నమాట. x1, x2, x3 సో ఆన్ x32. 32 నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకి ఆర్ఎన్ఎన్ సెల్‌లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయో అనేది చూద్దాము. సో, బేసికల్లీ కోడ్ చూసుకుంటే ఈ కోడ్‌లోని ఆర్ఎన్ఎన్ సెల్‌లో నేను ఎన్ని నంబర్ ఆఫ్ న్యూరాన్స్ స్పెసిఫై చేశాను? 32 అని స్పెసిఫై చేశా. సో, అందుకే ఆర్ఎన్ఎన్ సెల్‌లో మనకి 32 న్యూరాన్స్ ఉంటాయి. సో, 32 ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 32 న్యూరాన్స్ ఉన్నాయి. ఈ ఇన్పుట్స్ అన్నీ ఈ న్యూరాన్స్ అన్నిటితో కనెక్ట్ చేయాలన్నమాట. ఇలా న్యూరాన్స్ అన్నిటితో కనెక్ట్ చేసినప్పుడు మనకి టోటల్ నంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని ఉంటాయి? ఒకసారి కౌంట్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టోటల్ కనెక్షన్స్ వచ్చేసి 32x32 ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ x1 అనేది టోటల్ 32 న్యూరాన్స్‌తో కనెక్ట్ అవ్వాలి. అండ్ సిమిలర్లీ x2 కూడా అన్నిటితో కనెక్ట్ అవ్వాలి. అండ్ x3 కూడా అన్నిటితో కనెక్ట్ అవ్వాలి. అండ్ సిమిలర్లీ x32 కూడా అన్నిటితో కనెక్ట్ అవ్వాలి. టోటల్ కనెక్షన్స్ కౌంట్ చేసామనుకోండి, ఇది 32x32 నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈ కనెక్షన్స్‌తో పాటు మనం బయాస్ టర్మ్స్ కూడా యాడ్ చేస్తాం ఇక్కడ. సో, టోటల్ వెయిట్స్ ఇన్ W0. సో, మీరు ఆర్ఎన్ఎన్ స్ట్రక్చర్ చూసారనుకోండి, మీకు గుర్తుంటే కనుక ఆర్ఎన్ఎన్ స్ట్రక్చర్ సంథింగ్ ఇలా ఉంటుంది. ఇన్పుట్ నుంచి ఆర్ఎన్ఎన్ సెల్‌కి ఉండే కనెక్షన్స్‌ని మనం W0తో రిప్రజెంట్ చేస్తాం. వేరస్ ఆర్ఎన్ఎన్ సెల్ టు ఆర్ఎన్ఎన్ సెల్ అంటే ప్రీవియస్ అవుట్పుట్ నుంచి కరెంట్ ఆర్ఎన్ఎన్ సెల్‌కి కనెక్ట్ చేసే కనెక్షన్ మీద W1 వెయిట్స్ ఉంటాయి. వేరస్ ఇక్కడ నుంచి అవుట్పుట్‌కి కనెక్ట్ చేసే దాని మీద W2 వెయిట్స్ ఉంటాయి. ఇలా ఉండిద్ది మన ఆర్ఎన్ఎన్ సెల్ అనేది. అండ్ ఈ ఆర్ఎన్ఎన్ సెల్‌ని నేను బేసిక్‌గా ఇలా చూపిస్తున్నాను. అండ్ ఇన్పుట్ లేయర్‌లో మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ పాసింగ్ సింగిల్ నంబర్ ఫస్ట్ ఎంబెడింగ్ చేసి ఆ తర్వాత అయితే పాస్ చేస్తున్నాం అన్నమాట. ఎంబెడింగ్ చేసాక మనకేమొస్తది? 32 నంబర్స్ వస్తాయి. ఓకే. ఈ 32 నంబర్స్‌ని ఇన్పుట్‌గా పాస్ చేస్తున్నాము. అండ్ ఈ 32 నంబర్స్‌ని ఇన్పుట్‌గా పాస్ చేశాక మనకి W0లో ఎన్ని వెయిట్స్ ఉన్నాయి టోటల్? 32x32 ప్లస్ 32 అన్నమాట. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఇన్ W0. అండ్ తర్వాత నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఇన్ W1 ఏంటంటే బేసికల్లీ ఈ W1లో వెయిట్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. W1 అంటే ఏంటి?
మన ప్రీవియస్ ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి వచ్చే అవుట్పుట్ని కరెంట్ ఆర్ఎన్ఎన్ సెల్కి కనెక్ట్ చేయాలి. సో ప్రీవియస్ ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి, బేసికలీ ఆర్ఎన్ఎన్ సెల్లో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి, 32 న్యూరాన్స్ ఉన్నాయి. ఈ 32 న్యూరాన్స్ నుంచి 32 అవుట్పుట్స్ వస్తాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ t-1 టైం స్టాంప్ అనుకోండి. కరెంట్ టైం స్టాంప్ వచ్చేసి t అనుకుందాం. కరెంట్ టైం స్టాంప్ t-1 టైం స్టాంప్ ఇది అనుకుందాం. సో t-1 టైం స్టాంప్ నుంచి మనకి 32 అవుట్పుట్స్ వస్తాయి, ఎందుకంటే ఆర్ఎన్ఎన్ సెల్లో 32 న్యూరాన్స్ ఉన్నాయి కాబట్టి. ఈ 32 అవుట్పుట్స్ని కరెంట్ ఆర్ఎన్ఎన్ సెల్లో ఉన్న 32 న్యూరాన్స్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇలా కనెక్ట్ చేయడానికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ వచ్చేసి 32x32 ఉంటాయి అన్నమాట. ఇది 32x32 అంటే W1లో ఉండే వెయిట్స్ ఎన్ని 32x32, వెరస్ W0లో ఉండే వెయిట్స్ 32 × 32 + 32 అనమాట. ఈ +32 అనేది బయాస్ టర్మ్స్, వెరస్ ఇక్కడ బయాస్ టర్మ్స్ ఉండవు అనమాట. ఎందుకంటే ప్రతి న్యూరాన్కి ఒక బయాస్ టర్మ్ ఉండిద్ది. అండ్ ఈ న్యూరాన్స్ తాలూకు బయాస్ టర్మ్ అనేది మనం ఆల్రెడీ ఈ W0లో క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం కాబట్టి అగైన్ మళ్ళీ ఇక్కడ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ జస్ట్ ఈ న్యూరాన్స్ నుంచి వచ్చే అవుట్పుట్స్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంకేం బయాస్ టర్మ్స్ ఉండవు అనమాట. W0 టు W1 ఈ రెండు నెంబర్ ఆఫ్ వెయిట్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైపోయాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత మనకి ఒక డెన్స్ లేయర్ ఉంది, అంటే ఈ ఆర్ఎన్ఎన్ సెల్ పైన ఇంకో డెన్స్ లేయర్ ఉందన్నమాట. అంటే ఈ ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి వచ్చే అవుట్పుట్స్ని మనం అవుట్పుట్ జనరేట్ చేయడానికి పంపిస్తాం అన్నాం కదా. ఇక్కడ ఈ అవుట్పుట్ జనరేట్ చేయడానికి ఒక న్యూరాన్ ఉంది, అండ్ ఇదే అవుట్పుట్ లేయర్ అనుకోవచ్చు మీరు సింపుల్గా. ఈ అవుట్పుట్ లేయర్లో ఏ యాక్టివేషన్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం, కోడ్ చూస్తే మీకు అర్థమైంది, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం అనమాట. సో అవుట్పుట్ లేయర్లో సిగ్మాయిడ్ యూస్ చేస్తున్నాం, ఎందుకంటే బైనరీ క్లాసిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ వెయిట్స్నే, ఈ కనెక్షన్స్ మీద ఉండే వెయిట్స్నే మనం W2 అంటాము. అండ్ ఈ W2లో టోటల్ ఎన్ని వెయిట్స్ ఉంటాయి, సో మనకి 32 అవుట్పుట్స్ వస్తున్నాయి ఆర్ఎన్ఎన్ సెల్ నుంచి. 32 ఇక్కడ ఒక న్యూరాన్ ఉంది, 32 × 1 + 1 అనమాట. ఇక్కడ బయాస్ టర్మ్ మళ్ళీ క్యాలిక్యులేట్ అవుతుంది, ఎందుకంటే ఈ న్యూరాన్కి ఒక బయాస్ టర్మ్ ఉంది కాబట్టి. సో W2లో ఉండే వెయిట్స్ 32 × 1 + 1, వెరస్ W1లో ఉండేవి 32 × 32, వెరస్ W0లో ఉండేవి 32x32 + 32. అండ్ ఎంబెడింగ్ లేయర్లో కూడా మనకు వెయిట్స్ ఉంటాయి, అండ్ ఎంబెడింగ్ లేయర్లో వెయిట్స్ అన్ని 88K × 32 అనమాట. ఇలా అయితే మన టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ క్యాలిక్యులేట్ అవుతాయి. అండ్ మన ఇన్పుట్ ఎలా పాస్ చేస్తాం, సో టైం స్టాంప్ 0. సో ఎప్పుడైతే టైం స్టాంప్ 0 అవుతుందో అప్పుడు 1 తాలూకా 32 సైజ్డ్ అరేని పంపిస్తాం అనమాట. అండ్ 32 సైజ్డ్ అరేని పంపించినప్పుడు వీటి తాలూకా ప్రీవియస్ అవుట్పుట్ ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉండిద్ది, అండ్ అది నెక్స్ట్ టైం స్టాంప్ పంపించడానికి ఈ కనెక్షన్స్ మీద ఉండిద్ది అనమాట. అండ్ అలానే మనకి అవుట్పుట్ జనరేట్ చేయాలనుకుంటే, అంటే ఒకవేళ మెనీ టు మెనీ ఆర్ఎన్ఎన్తో జనరేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు వెంటనే జనరేట్ అయిపోయింది అనమాట, లేదంటే లాస్ట్లో జనరేట్ చేసుకుంటాం. సో ఇలా అయితే మన టైం స్టాంప్ వైజ్ ఇన్పుట్ పాస్ చేస్తూ లాస్ట్లో అవుట్పుట్ తెచ్చుకుంటాం అనమాట. సో ఇది సింపుల్ ఆర్ఎన్ఎన్ సెల్ తాలూకా టెక్ కోడ్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం బైనరీ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటున్నాం, సో మల్టిపుల్ ఇన్పుట్స్ పాస్ చేసి ఫైనల్లీ మన అవుట్పుట్ అయితే తెచ్చుకుంటాం అనమాట. ఇది మన మోడల్ తాలూకా స్ట్రక్చరు. అండ్ మోడల్ వెయిట్స్ అనేవి మీకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. సో ఈ పారామీటర్స్ అనేవి, అంటే ఎంబెడింగ్ లేయర్లో పారామీటర్స్ ఎలా వస్తాయి, జస్ట్ సింపుల్గా 88K × 32 చేశారనుకోండి, మీకు టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ వచ్చేస్తాయి అనమాట. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఇవి మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. లైక్ బేసికలీ 88K అంటే ఎగ్జాక్ట్ 88K కాదు, 88,584 × 32 చేస్తే మీకు ఫస్ట్ ఈ ఎంబెడింగ్ లేయర్లో నెంబర్ ఆఫ్ పారామీటర్స్ వస్తాయి. అండ్ ఈ సింపుల్ ఆర్ఎన్ఎన్లో బేసిక్గా మనం W0 ఇంకా W1 రెండు కంబైన్ చేసేయాలి. సో రెండు కంబైన్ చేస్తే మీకు వచ్చే వెయిట్స్, అంటే ఈ 32x32 + 32x32 + 32 ఇవన్నీ కంబైన్ చేస్తే మీకు 2080 వెయిట్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ లాస్ట్ లేయర్లో అంటే W2 వెయిట్స్ వచ్చేసి 33 అనమాట. అవి ఈ 32x1 + 1 33. ఇలా అయితే మీరు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కూడా కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారో లేదా అనేది చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు తెలిసిందే, లాస్కి మనం బైనరీ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు బైనరీ క్రాస్ ఎంట్రోపీ యూస్ చేస్తాము, అండ్ ఆప్టిమైజర్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్స్ యూస్ చేయాలి. సో RMS ప్రాప్ అనేది యూస్ చేసుకోవచ్చు, అండ్ మెట్రిక్స్ యాక్యురసీ యూస్ చేస్తున్నాము. ఇక్కడ సింపుల్గా ట్రైనింగ్ డేటా, ట్రైనింగ్ లేబుల్స్ అండ్ ఇంకా ఈపాక్స్ యూస్ చేస్తున్నాము. ఇన్ని 10 ఈపాక్స్ యూస్ చేస్తున్నాము.
అండ్ వాలిడేషన్ స్ప్లిట్ 0.2 పెడుతున్నాం అనమాట. 20% ఆఫ్ ద ట్రైనింగ్ డేటా పాయింట్స్ మనం వాలిడేషన్ డేటా అనుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ట్రైనింగ్ అనేది జరుగుతుంది, టోటల్ 10 epochsకి జరిగింది. అండ్ ఇవి మన లాస్, యాక్యురసీ అండ్ ఇంకా వాలిడేషన్ లాస్, ఇంకా వాలిడేషన్ యాక్యురసీ. అండ్ వన్స్ ఇదంతా అయిపోయాక మన లాస్ అబ్జర్వ్ చేస్తే మన ట్రైనింగ్ డేటాకి లాస్ తగ్గిపోతుంది, వేరాస్ వాలిడేషన్ డేటాకి లాస్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. అండ్ సిమిలర్లీ యాక్యురసీ అబ్జర్వ్ చేస్తే ట్రైనింగ్ యాక్యురసీ అనేది పెరుగుతూ ఉంది, వేరాస్ వాలిడేషన్ యాక్యురసీ అనేది తగ్గి పెరగడం అలా జరుగుతూ ఉందన్నమాట. బేసికల్గా ఇంకా ఎక్కువ పెంచితే ఇంకా ఓవర్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడే ఆల్మోస్ట్ ఓవర్ ఫిట్టింగ్ అయిపోతున్నట్టు. ఈవెన్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఈపాక్స్కి ఎందుకు ఓవర్ ఫిట్టింగ్ అయిపోతుంది అంటే మనం ఇక్కడ RNN యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ RNNలో కూడా ఈ యాక్యురసీ చూస్తే మీరు పెద్ద యాక్యురసీ రాకుండానే ఇది ఓవర్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఇంకా మీరు RNN కాకుండా ఇంకా బెటర్ మోడల్స్ యూస్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, RNNలో లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్ అనేవి హ్యాండిల్ చేయలేదు. RNN కన్నా బెటర్ అల్గారిథమ్స్ వాడితే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, లైక్ LSTM ఆర్ LSTM విత్ అటెన్షన్. ఇవి వాడితే మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. కానీ సింపుల్ RNN యూస్ చేస్తే ఆబ్వియస్లీ మీకు మోడల్ అనేది అంత బాగా పనిచేయదు. ఈవెన్ సింపుల్ మోడల్ అయినా సరే, అంటే చాలా తక్కువ లెంత్ ఉన్న ఇన్పుట్ సెంటెన్సెస్ మీద మీరు RNN అయితే యూస్ చేయొచ్చు. ఒకవేళ ఇన్పుట్ సెంటెన్స్ తాలూకు లెంత్ పెరిగిపోతా ఉందనుకోండి, RNN యూస్ చేయడం ఫీజిబుల్ కాదనమాట. కానీ మీకు కోడ్ ఎగ్జాంపుల్ చూపించడానికి ఇదైతే ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. కానీ ఇన్ జనరల్ RNN అనేది ఇలాంటి కేసెస్లో ఫీజిబుల్ కాదు. అయినా సరే మీకు కోడ్ ఎలా చేయాలి అని చూపించడానికి అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ మీరు మోడల్ని సేవ్ చేసుకోవచ్చు కూడా, ఎందుకంటే ట్రైనింగ్కి కొంత టైం పట్టుద్ది, ప్రతిసారి ట్రైన్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకే మీరు సింపుల్గా model.save RNN.h5 అని ఇవ్వచ్చు. అండ్ ఆ తర్వాత మీకు ఆ మోడల్ని లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ keras.models.load డేటా యూస్ చేసి లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆ న్యూ మోడల్ ఇంకా మన పాత మోడల్ రెండు సేమ్ అవుట్పుట్స్ ఇస్తున్నాయా లేదా అని డౌట్ ఉండొచ్చు. సో అందుకే రెండిటితో నేను ఎవాల్యుయేట్ చేశాను. సో ఇది మన లాస్ అండ్ ఇది యాక్యురసీ. సో టెస్టింగ్ డేటా మీద రెండు సేమ్ యాక్యురసీ ఇస్తున్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో అంటే సేమ్ మోడల్స్ కాబట్టి సేమ్ యాక్యురసీ ఇస్తాయి. నేను జస్ట్ ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సేవ్ అయింది పర్ఫెక్ట్గా సేవ్ అవుతుంది అని చెప్పి చెప్పడానికి. ఓకే. అండ్ ఫైనల్లీ ఒక టెస్టింగ్ డేటా పాయింట్ని నేను మీకు చూపిస్తున్నాను. ఈ టెస్టింగ్ డేటా పాయింట్లో బేసికలీ ఏముంది, ప్లీజ్ గివ్ దిస్ వన్ మిస్ క్రిస్టీస్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ రెండర్డ్ టెరబుల్ పర్ఫార్మెన్సెస్, ద షో ఈస్ ఫ్లాట్. ఈ పర్టికులర్ చిన్న పార్ట్ చూస్తేనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ రివ్యూ అనేది పాజిటివ్ కాదని. అండ్ లేబుల్ చూస్తే మనకి 0 అని వచ్చింది. మన మోడల్ ఏం ప్రెడిక్ట్ చేస్తుందో చూద్దాము. మన మోడల్ ఏం ప్రెడిక్ట్ చేస్తుంది, 0.01 అని ప్రెడిక్ట్ చేస్తుంది. సో బేసికలీ సిగ్మాయిడ్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ అవుట్పుట్ లెవెల్లో సిగ్మాయిడ్ యూస్ చేస్తున్నాం. సిగ్మాయిడ్ ఏం చేస్తుంది, మన అవుట్పుట్ అనేది 0 to 1 మధ్యలో వస్తుంది. సో ఇక్కడ మన థ్రెష్ హోల్డ్ సంథింగ్ లైక్ 0.5 పెట్టి 0.5 కన్నా గ్రేటర్ దాన్ ఉంటే 1 అని అనుకోవచ్చు, అండ్ లెస్ దాన్ ఉంటే 0 అనుకోవచ్చు. ఇక్కడ చూస్తే క్లియర్గా ఇది 0.5 కన్నా తక్కువ ఉంది, అంటే ఇది కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట ఈ పర్టికులర్ ఇన్పుట్కి. ఇలా అయితే మన RNN కోడ్ అనేది వర్క్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బాయ్.